అలా 18 రోజుల పాటు సాగిన భీకరమైన కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కాని విజయం పాండవులదైనా ధర్మరాజు మనసులో మాత్రం ఆనందం లేదు. రాజ్యం కోసం తన బంధువులను, గురువులను, స్నేహితులను, ఎంతోమంది యోధులను కోల్పోయిన విషయం గుర్తొచ్చి ధర్మరాజు తీవ్రంగా బాధపడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో ఇలా అన్నాడు: ధర్మరాజా, నీ మనసులోని సందేహాలు, బాధలు తొలగాలంటే అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడి దగ్గరకు వెళ్ళు. ఆయన దగ్గర ఉన్న సూక్ష్మ ధర్మాలను తెలుసుకో. శ్రీకృష్ణుడి మాటలను అనుసరించి ధర్మరాజు ప్రతిరోజూ భీష్మ పితామహుడి దగ్గరకు వెళ్ళి ఆయన చెప్పే ధర్మసూత్రాలను శ్రద్ధగా వింటూ ఉండేవాడు. భీష్మ పితామహుడు కూడా జీవితంలో పాటించాల్సిన ధర్మసూత్రాలను ధర్మరాజుకు వివరిస్తూ ఉండేవాడు. అయితే భీష్మ పితామహుడి నోటి నుంచి వెలువడే ఆ ధర్మబోధన వినడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మహర్షులు కూడా అక్కడికి చేరుకునేవారు. వారంతా ధర్మరాజుతో పాటు కూర్చుని భీష్మ పితామహుడు చెప్పే ప్రతి ధర్మ సత్యాన్ని శ్రద్ధగా వింటూ ఉండేవారు. భీష్మ పితామహుడి ధర్మబోధన వినడానికి వచ్చిన మహర్షుల్లో శమీక మహర్షి కూడా తన శిష్యులతో కలిసి వచ్చేవాడు. అసలు ఈ శమీక మహర్షి ఎవరు తెలుసుకోవాలంటే కథలో కాస్త ముందుకు వెళ్దాం. అభిమన్యుడు కుమారుడైన పరీక్షిత్తు మహారాజు ఒకరోజు వేటకు అడవికి వెళ్ళాడు. అక్కడ దారి తప్పి చివరికి ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ ఆశ్రమంలో మహర్షి తపస్సులో ఉన్నాడు. అలసిపోయిన పరీక్షిత్తు మహారాజు ఆ మహర్షి తనకు ఆతిథ్యం ఇవ్వలేదని భావించి కోపానికి గురయ్యాడు. ఆ కోపంలో అక్కడ చనిపోయి పడి ఉన్న ఒక పామును తీసుకుని మహర్షి మెడలో వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న మహర్షి కుమారుడు శృంగి తీవ్రంగా ఆగ్రహించాడు. రాజు చేసిన ఈ అవమానానికి 7వ రోజున తక్షకుడనే పాము కాటుతో పరీక్షిత్తు మరణించాలి అని శాపమిచ్చాడు. ఆ మెడలో పాము వేయబడిన మహర్షి శమీక మహర్షి. ఇప్పుడు కథలో కాస్త వెనక్కి వెళ్దాం. ఒకరోజు శమీక మహర్షి తన శిష్యులతో కలిసి కురుక్షేత్ర మహాయుద్ధం జరిగిన మార్గం గుండా నడుచుకుంటూ భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉన్న ప్రదేశానికి వెళ్తున్నాడు. ఇంతలో ఎక్కడ్నుంచో చిన్న చిన్న పక్షి పిల్లల కూతలు వినిపించాయి. ఆ శబ్దాలను విన్న శమీక మహర్షి తన శిష్యులను చూసి, ఇది ఎంతో భయంకరమైన యుద్ధభూమి. ఇక్కడ ఎక్కడ్నుంచో చిన్న చిన్న పక్షి పిల్లల శబ్దాలు వినిపిస్తున్నాయి. అవి ఎక్కడ్నుంచి వస్తున్నాయో వెళ్ళి చూడండి అని ఆదేశించాడు. శిష్యులు ఆ పక్షి పిల్లల కూతలు ఎక్కడ్నుంచి వస్తున్నాయో తెలుసుకోవటానికి అటువైపు వెళ్లారు. శిష్యులు అటువైపు వెళ్లి చూడగా అక్కడ ఒక భారీ ఏనుగు కళేబరం కనిపించింది. ఆ ఏనుగు కళేబంబరం పైన ఒక పెద్ద గంట ఉంది. ఆ పెద్ద గంట కింద నుంచి చిన్న చిన్న పక్షి పిల్లల కూతలు వినిపిస్తున్నాయి. అది చూసిన శమీక మహర్షికి ఒక సందేహం వచ్చింది. మనం భీష్మ పితామహుడు చెప్పే ధర్మసూత్రాలను తెలుసుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ ఏనుగు కళేబరాన్ని తాకితే తిరిగి స్నానం చేయాల్సి వస్తుంది. ఏం చేయాలి అని కాస్త ఆలోచించాడు. అయితే వెంటనే ప్రాణులను రక్షించడం కంటే గొప్ప ధర్మం ఇంకేముంటుంది? వాటి ప్రాణాలను రక్షించడం తన ధర్మమని భావించి వాటిని జాగ్రత్తగా కాపాడమని తన శిష్యులను ఆదేశించాడు. శమీక మహర్షి ఆదేశంతో శిష్యులందరూ కలిసి ఎంతో కష్టపడి ఆ పెద్ద గంటను పక్కకు తొలగించారు. గంటను తొలగించి చూడగా అందరూ ఆశ్చర్యపోయేలా దాని కింద 4 చిన్న పక్షి పిల్లలు కనిపించాయి. ఇంతలోనే సూర్యోదయం అవుతోంది. ఉదయిస్తున్న సూర్యుడి కిరణాలు ఆ పక్షి పిల్లలపై పడగా ఆ బంగారు రంగు అవి అందంగా మెరిసిపోతున్నాయి. ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన శమీక మహర్షి ఒక క్షణం మైమర్చిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఆసక్తికరమైన పురాణ కథతో కలుద్దాం.